దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై 7 సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసింది. అయితే ఆ 7 కూడా ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు కూడా ఎస్పీ చెప్పుకొస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ రేప్ ఘటనపై ఎస్పీ విచారణ జరుపుతున్నారు. మహిళపై 7 వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆలయంలో రాత్రి నిద్ర చేస్తున్న సమయంలో మహిళను గుట్టలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. దేవాలయం సమీపంలోని ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ చేరుకున్నారు. 7 వ్యక్తులు మహిళపై అత్యాచారం చేశారంటూ కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఇక వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామంటూ కూడా ఆయన మాట్లాడారు. మహిళను మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మహిళా స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ మండలంలోని ఊరకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ మాటు వేసి ఉన్న యువకులు ఆమెని అటకాయించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎస్పీతో మా ప్రతినిధి శంకర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఎస్పీ దీని గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండ అత్యాచార ఘటనలో పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సీన్ దగ్గరికి కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా వచ్చారు. ఆయన సీన్ను కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. ప్రజెంట్ మన దగ్గర ఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్, పూర్తిగా 8 మంది ఈ యొక్క అత్యాచార ఘటనలో పాల్గొంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా మీరు సీన్లో కూడా చూశారు. ఇప్పుడు దీని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? సో ఈరోజు ఉదయం మన ఊరకొండ పోలీస్ స్టేషన్లో నాగర్ కర్నూలు డిస్టిక్ ఒకటి పిటిషన్ వచ్చింది. ఈ పిటిషన్ కంటెంట్ అంటే ఈ యొక్క అమ్మాయి పైన ఇక్కడ ఊరకొండపేట హనుమాన్ టెంపుల్ దగ్గరికి అత్యాచారం జరిగింది, గ్యాంగ్ రేప్. అండ్ తర్వాత వాళ్ళ కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ కూడా దొంగతనం అయింది, ఇది కంప్లైంట్. సో దీనిపైన ఇమీడియట్గా మన గ్యాంగ్ రేప్ అండ్ డకెతీ పైన మన లోకల్ ఆఫీసర్స్ ఎస్ఐ ఉరుకొండ, సిఐ కల్వకుర్తి ఇమీడియట్గా వాళ్ళ పిటిషన్ తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. సో ఇప్పుడే నేను నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు ఇక్కడ సీన్ విజిట్ కోసం కూడా వచ్చాము. ఈ అన్ని మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సరే, అంటే ఎంతమంది, దాదాపు 7 ఉన్నారంటూ, కొంత 8 మంది ఉన్నారంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. నిజంగా దీంట్లో పాల్గొన్న వారు మీ దృష్టిలో ఎంతమంది ఉన్నారు, అనుమానితులుగా ఎంతమందిని పేర్కొంటున్నారు, ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియబోతుంది? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 పర్సన్ అక్యూజ్గా ఇన్వాల్వ్మెంట్ అయింది, అది తెలిసింది. ఈ 7 పర్సన్లో కూడా ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము. ఫర్దర్గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అదే అయితే వాళ్ళపైన కూడా ఈ కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 అక్యూజ్ పర్సన్కి ఐడెంటిఫై చేశాము. సార్, అంటే ఇప్పుడు కొంత వార్తలు వస్తున్నది ఏంటంటే ఈ గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటివి చేసింది, తప్పించుకుంది, కానీ ఇప్పుడు బయటపడడంతో ఇవంతా వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా కొంత రూమర్స్ వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏం చెప్పబోతున్నారు? మహిళ కూడా ఏం చెప్తుంది సార్ మీతో? సో ఇది అన్ఫార్చునేట్గా చాలా హీనియస్ క్రైమ్ ఇక్కడ జరిగింది. సో ఈ హీనియస్ క్రైమ్ వాళ్ళు ఎవరైనా అక్యూజ్ చేశారు. సో వాళ్ళ పైన అది కూడా అనుమానం ఉంది, పాత టైంలో ఎవరైనా ఏ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. బట్ ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు. బట్ ఖచ్చితంగా అది కూడా మన ఆల్ యాంగిల్తో మేము వెరిఫై చేస్తున్నాము. ఈ పాత టైంలో కూడా ఏదైనా ఆఫెన్స్లో వాళ్ళ అక్యూజ్ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో కూడా వాళ్ళకి ఫిక్సప్ చేస్తాము. సార్, అంటే మేజర్గా మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కానీ అట్లాంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఆమె ఏం చెప్తుంది సార్? ఈ విక్టిమ్ నుంచి ఫిర్యాదు తీసుకొని ఆల్రెడీ మన మెడికల్ లీగల్ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అండ్ మహిళా కంప్లైంట్ ప్రకారం మన ఎవిడెన్సెస్ కలెక్షన్ అండ్ ఆల్ దిస్ అది ప్రాపర్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేశాము. చూస్తున్నాం, మొత్తంగా ఈ ఘటనపై ఇప్పటికే పూర్తిగా అనుమానంగా ఉన్న వారిని అందరినీ కూడా దీనిపైన సీన్ అంతా కూడా చూస్తున్నాం. మొత్తంగా ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళ మీద మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడంతో పాటు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, మరి దారుణంగా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు కాబట్టి అటువంటి దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ముఖ్యంగా ఏదైతే మహిళకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా క్లియర్ కట్గా ముందుకు వెళ్తాం. మహిళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిన తర్వాత పూర్తి స్థాయిలో వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా దీనికి
సంబంధించి గతంలో వీరేమైనా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారనే క్రమంలో కూడా పూర్తిస్థాయిలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అత్యాచార ఘటనలో పాల్గొన్నారో వారి మీద ఖచ్చితంగా నిజం రుజువు అయితే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా కల్వకుర్తి ఉరుకొండ అత్యాచార ఘటనలో అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్గౌడ్ బిక్టి ఉరుకొండ నుండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్కు సమీపంలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజెంట్ మనం ఉరుకొండపేటకు సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి సమీపంలో ఉన్నాము. ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్కు సంబంధించి మన కెమెరామ్యాన్ విజువల్స్లో కూడా చూపిస్తున్నాడు. మనకు అక్కడ నుంచి దగ్గరగా దేవాలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ ప్రాంతాన్ని చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఉరుకొండపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే మొత్తంగా మనకు బండరాళ్ళు, కొండలు, ఇదంతా కూడా చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఆ రోజు అంటే ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఇక్కడికి తన సహచరుడితో కలిసి వచ్చినటువంటి ఒక మహిళ పైన అత్యంత పాశవికంగా 7 వ్యక్తులు పూర్తి స్థాయిలో లైంగిక దాడికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కెమెరా పర్సన్ కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు, అడవి ప్రాంతం. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి మనకు కనిపిస్తున్నటువంటి ఎక్కడైతే ఆ బండరాలు ఉన్నాయో ఆ బండరాలకు సంబంధించి ఆ బండరాల ప్రాంతంలోనే ఇక్కడ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకు దగ్గరగా ఉన్నటువంటి ఈ చెట్టును గమనిస్తే మనకి ఈ చెట్టు ఈ చింత చెట్టు దగ్గర తన సహచరుడితో కలిసి మాట్లాడుకుంటుండగా ఈ ఉరుకొండ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులుగా దీంట్లో చెప్పబడుతున్నారో వారు ముందుగా వారిని బెదిరించి అతని వెంట వచ్చినటువంటి ఆ సహచరుడిని తన షర్టు విప్పి షర్టుతో అతని చేతులు కట్టేసి అక్కడి నుండి ఆ మహిళను దారుణంగా ఈడ్చుకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ 7 అత్యంత పాశవికంగా దాదాపు 4 గంటల పాటు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు కామ వాంఛను తీర్చుకున్నారు. దీనికి సంబంధించి మహిళ తనకు బాగా అలసిపోయాను, తనకు దాహంగా ఉందంటూ వారిని వేడుకున్నా కూడా వినకుండా ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ మానసిక హింసలకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన కనిపించింది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంబడే ఆ మహిళ తన సహచరుడితో కలిసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని బేస్గా చేసుకోవడంతో పాటు ఒక్కసారిగా నిందితుల మీద నిఘా పెట్టారు పోలీసు అధికారులు. ఎక్కడైతే గుడికి సంబంధించి సీసీ ఫుటేజ్లో అనుమానితులుగా ఉన్నటువంటి కొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ రోజు జరిగినటువంటి ఘటనను కళ్ళకు కట్టినట్లుగా చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ఈ యొక్క సీన్ను మనం చూస్తున్నటువంటి సీన్ను కూడా ఇప్పటికే ఆయన సందర్శించాడు. అక్కడ ఎక్కడైతే మిగతా సాక్ష్యాల కోసం కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి దాన్ని క్లియర్గా తెలుసుకుని పూర్తిగా కేసును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికీ ఆ 7 కూడా అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు గుడి ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ గుట్ట ప్రాంతాలు కావడంతో ఎవరికి కనిపించకుండా ఆమె ఎంత అరిచినా కూడా వినిపించకుండా ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె పైన అత్యాచారం చేస్తూ పూర్తిగా ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఇక ముఖ్యంగా 7 విచారిస్తున్నారు. మహిళను మెడికల్ ఎగ్జామినేషన్కు పంపి పూర్తి స్థాయిలో కేసును వేగవంతం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 7 పైన గతంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలో పాల్గొన్నారా అనే క్రమంలో కూడా విచారణను వేగవంతం చేసి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో కొద్ది గంటల్లోపే దీనికి సంబంధించి మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి దీంట్లో ఎవరైతే పాలు పంచుకున్నారో ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించి కేసును దర్యాప్తు ప్రారంభించాము. అవి పూర్తిగా ఆధారాలతో సేకరించి ఎవరైతే ఈ యొక్క ఘటనలో పాల్గొన్నారో వారి మీద
పూర్తి స్థాయిలో చర్యలకైతే పోలీసులు సిద్ధంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గం ఉర్కొండపేటలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మహిళలు సమాజంలో గౌరవంగా బతుకుదామనుకున్నా కొందరు ఆకతాయిల వల్ల సమాజంలోకి బయటికి రావడానికి మహిళలు పూర్తి స్థాయిలో భయపడుతున్నారు. మరి ముఖ్యంగా ఉర్కొండపేట ఆంజనేయ స్వామి అంటేనే ప్రత్యేక కలియుగ దైవంగా ఆయనను పూజిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు. అట్లాంటి పవిత్ర ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటన చేయడం చాలా దారుణమైన చర్య అంటూ కూడా స్థానికులు సంబంధిత ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ఉర్కొండ నుండి.